కదా అని ఏది ఏది పడితే అది మాట్లాడినా, డబ్బు, పదవి ఉందని అహంకారంతో విర్రవీగినా, ఏం జరుగుతుందో అందరికీ తెలిసిన విషయమే. అంటే ఇది కేవలం ఇది ఒక్కరికే వర్తించే విషయం కాదు, ఎవరికైనా వర్తిస్తుంది. అంటే రాజకీయం కోసము, పదవుల కోసము, డబ్బుల అహంకారంతోటి చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం. నోటికొచ్చింది ఏది పడితే అది మాట్లాడుతుంటారు. ఆ రకంగా అడ్డంగా ఇరుక్కుపోయిన పరిస్థితులు కూడా చూస్తున్నాం. అంటే కర్మ ఎవరిని, ఎప్పుడు, ఎక్కడ వదిలిపెట్టదు అనడానికి చాలా ఉదాహరణలున్నాయి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానో ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటది. సో, ఒక పార్టీలో అంటే నేనే సుప్రీం, ఇక్కడ నేనే ఉంటాను, నేనే పాగా వేస్తాను, నేనే ఇక్కడ కీలకమవుతాను అనుకునే వాళ్ళు చరిత్రలో ఎక్కడో కనుమరుగైన విషయం కూడా మర్చిపోతుంటారు. ఎగ్జాంపుల్ బండి సంజయ్ విషయానికొస్తే ఎవరైనా ఆయన మీద వార్త చేసినా కూడా ఏ రకంగా ఇంట్ల మీదకోయో, ఆఫీస్‌ల మీదకోయో ఏ రకంగా దాడులు చేస్తారో అనే విషయం కూడా చూసినాం. ఇంటికి మహిళల్ని పంపించి ఏ రకంగా దూషిస్తారో కూడా చూసినాం. అంటే ఒక నిజాన్ని తట్టుకునే ఓపిక కూడా ఉండదు. కానీ టైం అనేది ఒకటొస్తదంటారు కదా! సో, అది బండి సంజయ్‌కి ఒక కొడుకు రూపంలో వచ్చింది. ఇక నాకు తిరిగే లేదు. ఈ తెలంగాణలో బీజేపీలో ఉంటే నేనే మరెవరూ లేరు అన్నట్టుగా అంటే మనం చాలా రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. బండి సంజయ్ వర్సెస్ ఈటెల అనే వెర్షన్ నేను కొత్తగా తెరపైకి తీసుకురావాల్సిన అవసరం లేదు. ఏ రకంగా ఈటెల రాజేందర్‌ని హ్యూమిలేట్ చేషిర్రు బీజేపీ పార్టీలో అనేది ఆయన చాలా సందర్భాల్లో ఒక విధంగా చెప్పకనే చెప్పుకోవచ్చు. కానీ ఇక తప్పని పరిస్థితుల్లో అసలు ఉండాలనా, బయటికి పోవాలనా, లేకపోతే సొంత గూటికే వెళ్ళాలనా, లేదంటే సొంత పార్టీ పెట్టాలా అర్థం కాని పరిస్థితిలో ఈటెల రాజేందర్ ఉండే. ఒక రకంగా ఆయనకి ఊపిరి మెసలకుండా చేసిర్రు. ఎందుకంటే ఆయనకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయి, ఆయన ఉద్యమకారుడు. సో, బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తా, లేకపోతే మున్నూరు సరే వాటెవర్ ఇట్స్ రకరకాలుగా మాట్లాడతారు. మనం క్యాస్ట్ పక్కన పెట్టినా కూడా ఒక ఉద్యమకారుడు, మంచి వ్యక్తి అనే పేరు ఉన్న నేపథ్యంలో బీజేపీలో చేరిన తర్వాత తను కూడా అంచెలంచెలుగా ఎదగాలని ప్రయత్నాన్ని ఏ రకంగా తొక్కిపెట్టిరనే విషయాన్ని చాలా సందర్భాల్లో ఆయన ఇండైరెక్ట్‌గాను, డైరెక్ట్‌గాను చెప్పిన సందర్భాలు కూడా చూసినాం. బీజేపీ ప్రెసిడెంట్‌గా పోటీలో ఎవరైతే వాళ్ళొక నామినేషన్ ప్రక్రియ పెట్టారో కనీసం ఆ నామినేషన్ ప్రక్రియలో కూడా పాల్గొనకుండా ఎలాంటి రాజకీయం చేసిరనే విషయాన్ని కూడా చూసినాం. అంటే బీజేపీ ప్రెసిడెంట్‌గా ఈటెల రాజేందర్ రేస్‌లో ఉన్నారు. ఈటెల రాజేందర్‌ని కనుక బీజేపీ ప్రెసిడెంట్‌ని చేయగలిగితే తెలంగాణలో బీజేపీ పార్టీ ఉనికి ఉంటుంది. ఉనికే కాదు, ఒకానొక సందర్భంలో ఆయనకు గనక పగ్గాలప్పజెప్పితే కనీసం అట్టడుగున ఉన్న బీజేపీని కొంత రాష్ట్రంలో బీజేపీ ఉందనే ఉనికిని చాటే ప్రయత్నం కూడా చేస్తాడు ఈటెల రాజేందర్ అనే డిస్కషన్ కూడా జరిగింది. అంటే మీరనొచ్చు బండి సంజయ్ చేయలేదా? బండి సంజయ్ వల్లనే కదా ఈ మాత్రం ఈరోజు తెలంగాణలో బీజేపీ ఉందనే విషయాన్ని ప్రజలకు తెలుసు అనే విషయాన్ని కూడా మీరు గుర్తు చేయొచ్చు. కరెక్టే. ఆయన నోటి దురుసుతోటో, లేకపోతే ఆయన మాటలతోటో, అర్థం గాని మాటలతోటో నిజంగానే కొంత ఆయన బీజేపీ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు కొంత ఉత్సాహాన్ని తెచ్చే ప్రయత్నం అయితే చేసిండు. కానీ ఇది అంటారు కదా, అది మరి తలకెక్కిందా, లేకపోతే ఇంకా నేనే సుప్రీం అనుకున్న నేపథ్యంలో ఏ రకంగా మనిషిని కర్మ అనేది వెంటాడుతుంటది అనేది రీసెంట్‌గా జరిగిన ప్రయత్నమే చూసినాం. అక్కడ కూడా తగ్గలేదు. తన కొడుకు చేసిన ఘనకార్యాన్ని కూడా కప్పిపుచ్చుకునే ప్రయత్నంలా ఇంకా అంటే తనకు సంబంధించిన వాళ్ళు ఆ కేసుకు సంబంధించి చిలువలు పలువలు మాట్లాడే విషయం కావచ్చు, లేదంటే తన కొడుకును ఎవరు అరెస్ట్ చేయలేదు, తన కొడుకే నేరుగా లొంగిపోయిండని చెప్పి మాట్లాడుతున్న విషయాలు కావచ్చు. ఇవన్నీ కూడా చూస్తుంటే ఇంకా కూడా బండి సంజయ్‌కి ఎక్కడ కూడా ఒక పశ్చాత్తాపం అనేది లేదు అనేది ఇక్కడ రాష్ట్ర ప్రజలే కాదు, హైకమాండ్ పెద్దలు కూడా అనుకుంటున్నారంట. సో, ఈ నేపథ్యంలో బండి సంజయ్‌కి ఉద్వాసన పలికి ఆ ప్లేస్‌లోకి ఈటెల రాజేందర్‌ని తీసుకురావాలనే ప్రయత్నం జరుగుతున్నట్టుగా బీజేపీ వర్గాల్లో ఒక తీవ్రమైన చర్చ జరుగుతుంది. సో, ఇప్పటికి అనుకుంటున్నారు బండి సామాజిక వర్గానికి చెందిన వారైతేంది, లేకపోతే ఇక్కడ ఈటెల వర్గానికి సంబంధించి కనీసం ఈటెలకి ఇప్పటికైనా మంచి రోజులొచ్చినాయి. ఆయన ఇన్ని రోజుల నుంచి బీజేపీలో సఫర్ అవుతున్నాడు. కనీసం ఇప్పటికైనా గూడా ఆయనకు గుర్తించి ఇప్పటికైనా ఈ అవకాశం అంటే ఇప్పుడు ఆయన కేంద్ర హోం సహాయక
శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి బండి సంజయ్ ఆ ప్లేస్ని రీప్లేస్ చేసే అవకాశం ఉంది. అంటే ఇటు బీజేపీ పెద్దలు కూడా ఈ వ్యవహారం అంతా ఏదైతే బండి సంజయ్ విషయంలో తన కొడుకు విషయంలో జరిగిన వ్యవహారం అంతా కూడా ఈ మొత్తం కూడా జరిగిన తంతంతా చూసిన తర్వాత ఇక పార్టీకి మచ్చ రాకుండా ఉండాలి అని అంటే, ఎందుకంటే బీజేపీలో ఇవి పెద్దగా సహించరు అనే వార్తలు కూడా ఉన్న నేపథ్యంలో బండి సంజయ్ని కొంతకాలం పక్కన పెట్టి ఆ ప్లేస్లో ఈటెల రాజేందర్, ఎందుకంటే ఈటెల రాజేందర్ని పైకి ఎదగకుండా బీజేపీలో కనీసం స్వతహాగా ప్రెస్ మీట్ పెట్టుకునే ఒక స్వేచ్ఛ కూడా బీజేపీలో ఉండదని చెప్పేసి, అంటే అక్కడ కేంద్ర మంత్రుల పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఆ ఇది ఉండదు అని మాట్లాడుకుంటున్న నేపథ్యంలో ఏ రకంగా తనని హ్యూమిలేట్ చేయబడ్డారు ఈటల. సో కనీసం ఇప్పటికైనా ఆయనకు మంచి రోజులు వస్తాయి అనేసి ఇటు ఈటల అభిమానులు అనుకుంటున్న నేపథ్యంలో సో ఈ డిస్కషన్ అయితే జోరుగా జరుగుతుంది. ఇంకా బీజేపీలో నుంచి మంత్రి పదవి విషయంలో బండి అవుట్, ఈటల ఇన్ అనే డిస్కషన్ అయితే జోరుగా జరుగుతుంది.